మన లవ్ ఫెయిల్ అవడంలో ఈ తప్పేమీ లేదు. తప్పేదైనా ఉంటే అది నాది. అసలు కిడ్నాప్ చేయమందే సుభద్ర. రే నిజం చెప్పండి, ఎవరా మీరు? నువ్వు అర్చన అనే అమ్మాయిని ప్రేమించావంట. ఆ అమ్మాయికి మరెవరితోనో పెళ్లి చేస్తున్నారు. నీ కారణంగా ఆ పెళ్లి జరగదేమోనని సుభద్ర మేడం భయం. సుభద్రే, ఏంటి విషయం? పూజారి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం లేదు కదా? పిచ్చి వేషాలేస్తుంది నేను కాదు, నువ్వు. ఎవరు? పూజారా? అవును, పూజారినే. నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వే అంటే నమ్మలేకపోయాను. ఎందుకు నన్ను కిడ్నాప్ చేయించావు? సారీ పూజారి. నీకోసం నా ప్రేమనే వదులుకొని నువ్వు ఒప్పుకోలేదని అర్చనతో జరిగిన పెళ్లినే వద్దనుకున్నాను. చివరికి నువ్వు చెప్పావని ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఇంకేం చెయ్యాలి నేను? సారీ పూజారి, నా మీద నీకున్న అభిమానాన్ని నమ్ముతాను, కానీ అర్చన మీద నీకున్న ప్రేమని నమ్మలేను. హిస్టరీ తెలుసుగా, ఈ ప్రేమ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో. అందుకే ప్రేమ అంటే భయం నాకు. ఇప్పుడు నా కోసం ఊరొదిలి వెళ్ళిన నువ్వు రేపు అర్చన మీద ఉన్న ప్రేమతో తిరిగి రావని గ్యారంటీ ఏంటి? నేను మాటిస్తే తప్పే మనిషిని కాదంటావు, ఐ నో. బట్ ఈ ప్రేమ ఉంది చూసావు, అది చాలా ప్రమాదం. ప్రేమని ఒప్పుకోలేదని ప్రేమించిన అమ్మాయి మీదే యాసిడ్ పోసేలా చేస్తుంది ఈ ప్రేమ. కన్న వాళ్ళని కూడా శత్రువుల్ని చేస్తుంది. ఈ రోజు నా మాటని గౌరవించిన నువ్వు రేపు నన్ను ఎదిరించవని గ్యారంటీ ఏంటి? అందుకే సేఫ్ సైడ్గా నిన్ను 4 గోడల మధ్య బంధించాను. అది కూడా అర్చన పెళ్లి అయ్యేంత వరకే. తర్వాత నేనే నిన్ను ఊరు దాటిస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండు, నీకే లోటు రానివ్వను. అది కాదు సుభద్ర. ఏ ఆటంకం లేకుండా అర్చన పెళ్లి జరిగిపోవాలి. అప్పుడే మా అన్నయ్య హ్యాపీగా ఉంటాడు. నీకు తెలుసు కదా, మా అన్నయ్య తప్ప ఈ ప్రపంచంలో మరేది నాకు ముఖ్యం కాదు. అర్థం చేసుకో. సుభద్ర, సుభద్ర, నేను చెప్పింది. మనకే ఈ దెబ్బతో తనని కిడ్నాప్ చేసింది ఆ సుభద్రనని పోసారి 200% నమ్మేత. సుభద్ర, నువ్వు తప్పించుకోలేని ఉచ్చు బిగిస్తున్నా, కాచుకో. కాస్కా తప్పు చేస్తున్నావు సుభద్ర. ఇప్పుడేం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి? అర్చనకి విషయం చెప్తే ఎస్, come on Archana, pick up. హలో హలో అర్చన. పూజారే, థ్యాంక్ గాడ్, మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయవేమో అనుకున్నా. ఎక్కడున్నా? తెలీదు. ఏంటి? అవును,
నన్ను కిడ్నాప్ చేశారని. వాట్? కిడ్నాప్? ఎస్, ఎవరు ఎవరు వాళ్ళు? సుభద్ర. అక్క? ఎస్. ఏంటి నువ్వనేది? అక్క నిన్నెందుకు కిడ్నాప్ చేస్తుంది? నీకు డీటెయిల్స్ చెప్పే టైం లేదు. ఇప్పుడే నేను సుభద్రతో మాట్లాడాను. ఈ రౌడీలు కూడా సుభద్రనే కాంటాక్ట్ చేస్తున్నారు. కాబట్టి సుభద్రే నన్ను కిడ్నాప్ చేయించిందన్నది కన్ఫర్మ్. మీ అన్నయ్య మీదున్న ప్రేమతో మంచి చెడు మర్చిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటపడాలంటే నువ్వు సుభద్రతో మాట్లాడు. తను ఎంత తప్పు చేస్తుందో తనకు అర్థమయ్యేలా చెప్పు. సరే పూజారి. ఏయ్, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? పూజారి 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 నువ్వేదో బుద్ధిగా ఉంటావు అనుకుంటే వేషాలు ఇస్తున్నావా? వేషాలు? హలో పూజారి. హలో. అర్చన పెళ్ళయ్యే వరకు అని చెప్పాను కదరా. ఈ లోపు తప్పించుకోవాలని చూసావంటే చంపేస్తాం. ఏంట్రా సిచ్యువేషను? అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది. కావాలనే వాడి దగ్గర ఫోన్ వదిలేసి వచ్చాను. నాకు ఫోన్ చేశాడు. సుభద్రలాగే మాట్లాడి వాణ్ణి నమ్మించాను. తర్వాత మీరు అనుకున్నట్టే వాడు అర్చనకి ఫోన్ చేసి సుభద్ర కిడ్నాప్ చేసిందని చెప్పాడు మేడం. గుడ్, వెరీ గుడ్. అంతా నేననుకున్నట్టుగానే జరుగుతోంది. జాగ్రత్తగా వాణ్ణి కాపలా కాయండి. అట్లాగే మేడం. మనకే అంతా ఓకే కదా? డబుల్ ఓకే. అర్చనకు కూడా ఫోన్ చేసి సుభద్రే తన్ని కిడ్నాప్ చేయించిందని చెప్పాడంట. అయితే నీ ప్లాన్ సూపర్ డూపర్ హిట్ అన్నమాట. ఒక్కటి కాదు మనకే, జైలు నుంచి వచ్చేటప్పుడు నువ్వు 100 నక్క తోకలు దొక్కుంటావు. ఇప్పుడు అర్చన చేతిలో ఉంది సుభద్రకి. అక్క అక్క ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం క్లియర్గా చెప్పానుగా. నువ్వు పూజారిని పూర్తిగా మర్చిపోవాలి. అన్నయ్య తెచ్చిన సంబంధం చేసుకోవాలి. పూజారిని మర్చిపోకపోతే ఏం చేస్తావ్? గొడవ పెట్టుకుందామని వచ్చావా? గొడవ చేస్తుంది నేను కాదు, నువ్వు. నేనా? నేనేం చేశాను? ఏమీ తెలియని ఇన్నోసెంట్లా నటించుకు. పూజారిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఏయ్, నీకేమైనా మతిపోయిందా? పోలేదు, ఇప్పుడు పోయేలా ఉంది. చెప్పు, ఎందుకు కిడ్నాప్ చేశావు? నోర్మోయ్, నేను పూజారిని కిడ్నాప్ చేయడం ఏంటే? చేశావు. పూజారి నాకు ఫోన్ చేసి చెప్పాడు. నీతో కూడా మాట్లాడాడట కదా. చెప్పు, ఎందుకు కిడ్నాప్ చేశావు? నాతో మాట్లాడా?
నేను కిడ్నాప్ చేశానని పూజారి చెప్పాడా? అవును అవును అవును. పీడికలొచ్చినట్టుంది. వెళ్ళి తలస్నానం చేయి, పైచుని దిగిపోతుంది. అక్క, నాది పైత్యమైతే నీదేంటి పిచ్చా? పొగరా. పూజారిని ఏం చేసినా అడిగేవాళ్ళు లేరన్న ధీమానా? ఏమైందే నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? అసలు పూజారి కిడ్నాప్ అవడమేంటి? అతన్ని ఊరు నుంచి వెళ్ళిపోమన్నాను. నీ పెళ్ళయ్యాక తిరిగి తీసుకొద్దామనుకున్నాను, అంతే. ఆయన ఊరొదిలి వెళ్ళలేదు, కిడ్నాప్ చేశారు. అసలు పూజారిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? నీకుంది. పూజారికి నాకు పెళ్ళైందని తెలిసిన దగ్గర నుంచి నీ ప్రవర్తన చూస్తున్నా. అన్నయ్యకి ఎక్కడ అవమానం జరుగుతుందో అని నువ్వు పడే ఆరాటం చూస్తున్నా. నీకు తప్ప నా పూజారిని దాచాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? ఏంటే ఇది? నాకేం తెలియదంటుంటే వినవే. ఇంకా మాట్లాడొద్దు. నీ వాళ్ళకి ఫోన్ చేసి పూజారిని వదిలిపెట్టమని చెప్పు. నా వాళ్ళెవరే? పూజారిని బలవంతంగా ఎత్తుకెళ్లిన వాళ్ళు, నాతో ఫోన్లో మాట్లాడుతుంటే కొట్టిన వాళ్ళు. పూజారిని కొడుతున్నారా? నటించుకో. మర్యాదగా పూజారిని వదిలిపెట్టమని చెప్పు. పూజారి ప్రమాదంలో ఉన్నాడని ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటేనే అర్థమవుతుందే. సింహం అన్నయ్య ఇంటికి వెళ్ళి పూజారిని వెళ్ళిపోమని చెప్పాను, అంతే. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. పూజారికి నువ్వంటే ఎంతో అభిమానం, ప్రేమ. అందుకే నన్ను, నా ప్రేమను కూడా వదులుకోవాలనుకున్నాడు. నువ్వు చెప్పావని ఊరు విడిచి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు. అలాంటి అమాయకుడిని పట్టుకొని బంధించావు. నువ్వసలు మనిషివేనా? అసలు పూజారి మీద నీ పెత్తనమేంటి? అర్చనని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, అర్చనతోనే బ్రతుకుతాను అంటే నువ్వేం చేస్తావు? కానీ పూజారి అలా నీకు ఎదురు తిరగలేదు. నాకన్నా నీ మాటల్నే గౌరవించాడు. తన కారణంగా నీకు ఎలాంటి సమస్య రాకూడదనుకున్నాడు. అంత మంచి వాడిని పట్టుకుని హింసించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అర్చన, ప్లీజ్ ప్లీజ్ అర్చన, చాలు. నేనేంటో తెలిసిన నువ్వు నిజాలు తెలుసుకోకుండా ఇలా నిందించడం న్యాయం కాదు. నీ మూర్ఖత్వం నాకు బాగా తెలుసు. మా పెళ్లిని నువ్వు సమర్థిస్తే అన్నయ్య నిన్ను అపార్థం చేసుకుంటాడు. అదేగా నీ భయం? కాదు. అన్నయ్య దృష్టిలో నువ్వు ఉత్తమురాలు అనిపించుకోవడం కోసం మా ప్రేమని, పెళ్లిని సమాధి చేస్తున్నావు. ఎవరు ఎలా చచ్చినా పర్లేదు, అన్నయ్యే నీకు ముఖ్యం. చివరికి ఈ చెల్లెలు కూడా అక్కర్లేదు. ప్లీజ్, ఇంత దారుణంగా మాట్లాడికే. దారుణాలు చేస్తుంది నువ్వు. ఇప్పుడు చెప్తున్నాను, విను. నువ్వు పూజారిని దాచిపెట్టినంత మాత్రాన అన్నయ్య తెచ్చిన సంబంధం చేసుకుంటానని కల్లో కూడా అనుకో. ఇదిగో, నా మెళ్ళో ఈ తాళు ఉన్నంత వరకు నన్ను, పూజారిని ఎవ్వరూ వేస్ట్ చేయలేరు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పూజారికి ఏదైనా జరగరాంది జరిగితే నేను ప్రాణాలతో ఉండను. అర్చన, అర్చన, పూజారిని ఎవరు కిడ్నాప్ చేశారు?
ఏమైంది? క్లినిక్లో మర్చిపోయానా? బ్రహ్మదేవుడి గీత గీసినట్టు ఇంతవరకు నువ్వు అనుకున్నవి అనుకున్నట్టే జరుగుతుంది మనకి. మన ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేయించింది ఆ సుభద్రే అనే కన్ఫర్మేషన్కి వచ్చాడు పోసారి. అందుకే అర్జునికి ఫోన్ చేయడు. మన వాడిన ఈ ఫోన్ డ్రామాతో పూజారిని నమ్మించగలిగాం. పూజారి చెప్పాడు కాబట్టి సుభద్రే ఈ దారుణానికి ఒడిగట్టిందని అర్చన ఈజీగా నమ్మేస్తుంది. నో డౌట్ నా అంచనా కరెక్టే అయితే ఈ పాటికే అర్చన వెళ్ళి ఆ సుభద్ర మీద పడుంటుంది. పూజారిని ఏం చేశావని నిలదీస్తుంది. పాపం ఆ మైక్రోలు ఏం చెప్పుద్ది? తనకేమీ తెలియదని నెత్తి నోరు బాదుకోవడం తప్ప. సుభద్రని తక్కువగా అంచనా వేయకు. నేను ఆ వైన్స్ గణపతి కలిసి వేసిన ప్లాన్స్ని తిప్పికొట్టి ఆఖరి నిమిషంలో అన్నయ్యని జైలు పాలు కాకుండా కాపాడుకుంది. కాబట్టి అంత తేలిగ్గా వదిలేయదు. పూజారి ప్రమాదంలో ఉన్నాడని ఖచ్చితంగా పసిగడుతుంది. ఆలోచిస్తుంది. నేను ఊళ్ళోకి దిగానని తెలుసు. డెఫినెట్గా నన్నే అనుమానిస్తుంది. ఆ తర్వాత నాకంటే తెలివిగా ఎత్తుకి పై ఎత్తైనా వేస్తుంది, లేదా డైరెక్ట్గా నా మీద అటాక్ చేస్తుంది. రెండూ మనకు మంచిది కాదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? ఆ సుభద్రకి ఆలోచించుకునే టైం ఇవ్వకూడదు. ఇప్పుడు మరో బాంబు పేల్చాలి. మన ఏమన్నా రాయలసీమ ప్యాక్సినిస్టులు ఏంటి? బాంబుల మీద బాంబులు, బాంబుల మీద బాంబులు వేసుకుంటా పోవడానికే. నేను చెప్పేది కడప బాంబు గురించి కాదురా, మరి అంతకంటే పవర్ఫుల్. ఇప్పుడు చూడు, ఆ సుభద్ర ఉచ్చులో బిగుసుకున్న పిచ్చుకల గిలగిల్ల కొట్టుకుంటుంది. ఉచ్చు పిచ్చుక రైమింగ్ బాగానే ఉంది. మన టైమింగే బేడగా ఉంది మనకి. గాడ్ బ్లెస్ యూ. ఈ పూట కూరలు ఎలా ఉన్నాయిరా? సూపర్, అద్భుతం గా ఏమీ లేవు. ఈ పప్పుచారైతే అస్సలు బాలేదు. అదేమిట్రా అంత బావుంటేను? శిరీష చేసింది. మీ అబ్బాయికి కళ్ళల్లోనే అనుకున్నానత్తయ్యా, మనసులో కూడా చాలా ఉంది. ఏంటది? వికారం. ఇప్పటికే నీ కోడలు నా భుజాలెక్కి భరతనాట్యం చేస్తోంది. ఇప్పుడు నువ్వు కూడా ఆహా ఓహో అన్నావనుకో, నీ నెత్తినెక్కి కూర్చుంటుంది. ఆ తర్వాత నీ ఇష్టమమ్మా. నన్ను మెచ్చుకుంటే అస్సలు ఓర్చుకోలేరే. ఇదేంటి మళ్ళీ మొదటికొచ్చావు? నా భోజనం అయిపోయింది, ఇక నా వల్ల కాదు. నీ కోపం వస్తే ఇంకో రకంగా చూపించు. నా కోపం వచ్చిందని గుర్తించినందుకు థ్యాంక్స్. ఇది మీకోసం కాదలండి, నా కోసం. మీరెళ్ళి చేతులు కడుక్కోండి. ఏంటి, నేను తిన్న ప్లేట్లో తింటావా? అవునరా, ఇప్పుడు కాదురా, ఎప్పటినుంచో జరుగుతోంది. భర్త తిన్న ప్లేట్లో భార్య తింటే ఆయుష్ పెరుగుతుంది. దీనికా? నీకురా. అబ్బో,
కానీ అమ్మా శిరీష, వాడి మాటలేం పట్టించుకోవద్దు గాని ముందు నువ్వు వచ్చి ఫోన్ చేయి. నువ్వు పూజారిని పెళ్లి చేసుకోవడం అబద్ధమని చెప్పి నా నాలుక తెగ్గొయ్యి. చూసావా ఎంత ధైర్యము దీనికి?